అండి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మీషో గురించి అండి. మీషోలో మనకి ప్రోడక్ట్ వస్తే మళ్ళీ రిటర్న్ యాక్సెప్ట్ అనేది ఉంది. కాకపోతే ప్రోడక్ట్ నచ్చలేనప్పుడు మనం రిటర్న్ చేస్తాము. కాకపోతే ఒక 10 ఎన్నో రిటర్న్ చేసిన తర్వాత వాళ్ళు మనని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారనమాట. రీసెంట్లీ నాకు పర్సనలీగా జరిగిన అనుభవం ఏంటంటే ఇదిగో అండి, నేను ఈ ఆర్డర్స్ బుక్ చేసుకున్నాను. అయితే నాకు బుక్ చేసుకునే టైంకి ఎలాంటి ప్రాబ్లం చెప్పలేదు. మీకు దీంతో మీకు ఇది లాస్ట్ అండి, మీరు రిటర్న్ చేస్తే ఇది అయిపోతుందని కానీ మెన్షన్ కానీ మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ ఏదీ లేదనమాట. లేకుండా నేను ఫస్ట్ ఆర్డర్ ఇది ఫస్ట్ ఆర్డర్ రాగానే మాకు నచ్చలేదు అని చెప్పి రిటర్న్ పెడదామంటే బ్లాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్లాక్లోకి వెళ్ళిపోయిందంటే ఏమిటో అనుకున్నాను. కానీ అంత దీని గురించి ఐడియా లేక ఏమైందంటే ఎందుకు అయిపోయింది, ఏమైనా పొరపాటు నొక్కానా లేదంటే యాప్ ఏమైనా ఇదైందా అని చెప్పి మేమేమనుకుంటున్నామంటే ఇన్స్టాల్ చేసి మళ్ళీ సెల్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేసి అన్నీ చేస్తున్నాం అనమాట. మాకు అర్థం కాల ఎందుకు అవుతుంది అనేది. తర్వాత కూడా మాకు 2 ప్రోడక్ట్స్ వచ్చాయి. అవి చండాలంగా ఉన్నాయి, క్వాలిటీ బాగాలేదు, షార్ట్గా ఉన్నాయి. ఇవన్నీ ఏది మాకు సరిపోలేదన్నమాట. క్వాలిటీ వైజ్గా అసలు 2 వరస్ట్ అండి నిజంగా. మనకేమో చెత్త ప్రోడక్ట్ పంపిస్తాడు, అక్కడ ఏమంటాడంటే మీకు నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్తారనమాట. ఇది చెప్పిన తర్వాత హెల్ప్ లైన్కి మనం ఫోన్ చేసామనుకోండి ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పేసి, అయితే వాళ్ళు ఏమంటారంటే మీరు రిటర్న్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి మేడం, అందుకే మీకు బ్లాక్లోకి వెళ్ళిపోయిందా అంటాడు అని మనకు చెప్తారనమాట. ఆ బ్లాక్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకు ప్రోడక్ట్ ఎందుకు ఇవ్వాలండి, మనకి మెన్షన్ చేయకుండా ఇది లాస్ట్ ప్రోడక్ట్ అని చెప్పాలి కదా. అయితే చెప్పరు వాళ్ళు ఏమీని. చూడండి అసలు ఇది ఏమన్నా ఈ వర్తబుల్ అంటారా? నెక్ ఎంత డీప్ నెక్ షార్ట్ వచ్చిందంటే నిజంగా మనకు నచ్చలేనిది మనకు బయట దొరక్క అండి. ఇవన్నీ మనం తీసుకునేది. మేమేమీ హెల్ప్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండడం అనేది నాకు అర్థం కాదు. ప్రజల దగ్గర నుంచి ఇలా డబ్బులు దొబ్బడానిక? ఏదో పెద్ద ఫ్రాడ్ కాకపోతే సారీ మేడం, సిస్టమ్ ఇంకంతేమై ఇది రూల్ మేడం, ఇంకా మేము ఏ విధంగా హెల్ప్ చేయలేం, మీకు ఇంకేమైనా కావాలంటే హెల్ప్ చేస్తాం మేడం, చెప్పండి మేడం అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండడం, ఆ పని చేయడం, హెల్ప్ చేయలేనప్పుడు మనకు ఆ మాత్రం కూడా చేసినప్పుడు ఎందుకు వాళ్ళు అక్కడ జాబులు చేయడం? అంటే ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్గా డబ్బులు దొబ్బడానికే కదా ఇవన్నీ వాళ్ళు చేసేది. ఇదంతా పెద్ద మోసం కాకపోతే చెప్పండి, వాళ్ళ మీద నమ్మకంతోనే కదా మనం తీసుకునేది. అంటే పెద్ద కావాలని డ్రామా అనమాట. మనకి ఇప్పుడు ఏంటంటే నాకు రిటర్న్ ఆప్షన్ లేదు అంటే బ్లాక్లోకి వెళ్ళిపోయింది. నేను దీని నుంచి నేను చేసుకోలేనంట. కావాలి మీషోలో ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే కొత్త నెంబర్ నుంచి లాగిన్ అయ్యి అప్పుడు నేను యాప్ ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవాలంటున్నారు. ఏంటండి ఇది, ఏమన్నా బాగుందండి అసలు? ఇంత ఫ్రాడా? మనకేమో 7 days రిటర్న్ పాలసీ అని పెడతారా? పెట్టి తర్వాత మనకి లేదంటే ఎలాగా? ఇప్పుడు సరే అయితే తీసుకున్నాము, బ్లాక్లోకి వెళ్ళింది, ఫోన్ చేసినప్పుడు సరే ఆ 7 daysకి ఉన్నదానికి నాకు రిటర్న్ తీసుకోవాలి కదా, మరి ఎందుకు తీసుకోరు? అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరనా? ఇది పెద్ద ఫ్రాడే కదండి ఇది. ప్రజల దగ్గర నుంచి డబ్బులు దబ్బడానికే కదా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి కమ్యూనికేషన్స్ వాళ్ళు అడగరు, సాల్వ్ చెయ్యరు, పెట్టరు. ఓకే మేడం నీకు ఇంకేమైనా నాకు రివ్యూ రేటింగ్ ఇస్తారు. ఎలా ఇస్తారండి రివ్యూ రేటింగ్? మాకు కస్టమర్స్ ప్రాబ్లం తీర్చకుండా మీకు రివ్యూ రేటింగ్ ఎలా ఇస్తారు అసలు? ఇది కనుక మీరు పైకి అందరికీ కూడా షేర్ చేయాలండి. ఇది ఎవరైనా వింటే ఖచ్చితంగా మళ్ళీ దీని మీద ఇంకొక వీడియో చేయండి తప్పకుండా. చేసి ఎవ్వరూ కూడా నాకులా అవుతే మోసపోకండి. అందుకే నేను ఇది ఇంత ప్రత్యేకించి చెప్తున్నానంటే మనం గుడ్డిగా వాళ్ళని నమ్మి తీసుకుంటున్నాం అనమాట. ఈ నమ్మి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంతలాగా మోసపోతున్నామో. వాళ్ళు మనకి ఏ ఇంటిమేషన్ ఇవ్వరు, ఎక్కడో ఏదో రూల్స్ పెడతారు. ఎన్ని రూల్స్ వచ్చిన తర్వాత ఇదే అంటారు. పోలే రూల్స్ వచ్చింది మనకు తెలియదు, బ్లాక్లో పెట్టుకోమన్నాను, రిటర్న్ తీసుకుని బ్లాక్లో పెట్టుకున్నాను. నేను అమౌంట్ కట్టాను, నాకు వర్తబుల్ రాలేదు, నాకు నచ్చలేదు, మీరు చెప్పిన రూల్ ప్రకారం రిటర్న్ చేసి ఉంది, 7 days ఉంది, దాని ప్రకారం మీరు తీసుకోవాల్సింది అంతే. మీరు రూల్ ప్రకారం బ్లాక్లో పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు మీ ఇష్టం అది. చెత్త ప్రొడక్ట్స్ అన్నీ పంపించడం, నచ్చకపోతే బ్లాక్లో పెడతారా? అంటే ఏంటిది? ఇండైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి డబ్బులు దొబ్బటానికే కదండి ఇది.
చూడండి అసలు ఏమన్నా బాగుందండి అసలు దేనికైనా ఒక చిన్న మెజర్మెంట్ సైజ్కి ఏమన్నా సరిపోతుంది అంటారా? ఎంత డీప్ నెక్ సాగిపోయిన ఎలాస్టిక్ ఎంత సాగిపోయిందో చూడండి. ఇది ఎలా వేసుకుంటారండి అసలు? ఇలాంటి ప్రోడక్ట్స్ మీ తీసుకునేది ఎలా తీసుకుంటారండి అసలు? మనకి ఇవ్వరు, పై అథారిటీస్ కంప్లైంట్ చెయ్యరు. ఇన్ని కాల్స్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఉండదు. 48 అవర్స్ అంటారు, 24 అవర్స్ అంటారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయరు. ఇలా ప్రొలాంగ్ చేసి మొత్తానికి టైం అయిపోయింది అంటారు. కాబట్టి ఎవరు కూడా మీషోని మీరు ఎంకరేజ్ చేయకండి. చేసి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి రివ్యూస్ పెట్టి పాప అమాయక ప్రజల మీద రుద్దకండి. వాళ్ళేమో నాకు స్టిల్ ఇప్పుడు కూడా కొత్త ఐటమ్స్ వచ్చినాయి అని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్లు ఎందుకండి రావడం నాకు అర్థం కాదు. వాళ్ళు ఈ దీనికోసం చేయడానికి కాకపోతే, మోసం చేయడానికి కాకపోతే. కాబట్టి ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయకండి. దీన్ని పై దాకా తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసి దీని పై దాకా తీసుకెళ్ళాలి ఇష్యూని అనేది. ఎవ్వరూ మోసపోకండి. మనకి బయట బట్టలు దొరక్కండి, బయట మనం చూసి తీసుకోలేక నమ్మకం కొద్దే కదా ఇంటి దాకా వస్తాయి, రిటర్న్ పాలసీ ఉంది అని చెప్పేసి హౌస్ వైఫ్స్ అందరూ కూడా టైం లేక ఇంకో రీజన్ వల్ల తీసుకుంటారు. ఇలాంటి పెద్ద పెద్ద మోసాలు చేసి ప్రజల దగ్గర నుంచి కావాలని ఇది పెద్ద ఫ్రాడ్ అన్నమాట, యాప్ అన్నమాట. కావాలనే వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి ఎవ్వరూ కూడా మీషోని మాత్రం ఎంకరేజ్ చేయకండి ప్లీజ్.